ఒరిజినల్ పాలు మేలు చేస్తాయా లేదనేది నేను ఒక వీడియో చేశాను ఇంతకుముందు. ఆ వీడియో సంబంధించి ఈ కింద డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు, చూడండి వాళ్ళు. ఇప్పుడు ఒరిజినల్ పాలు పక్కన పెడితే మనకు దొరికేదంతా ప్యాకెట్ పాలు. ఈ ప్యాకెట్ పాలు కథ ఏంటి, అసలు వాళ్ళ జనరేషన్లో పాలు ఎలా వస్తాయో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు మనకి పల్లెటూరులో ఉండాం, మనంతా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్. మనకి గేదెలు కానీ ఆవులు కానీ ఇంటింటికి ఒక 50 నుంచి 100, అంటే పెద్ద రైతులు అయితే 100, యావరేజ్ వెళ్ళైనా సరే కనీసం ఇంటికి ఒక 5-6 గేదెలన్నీ ఉండేవి. ఎందుకు ఉండేవి? ఆ రోజుల్లో పశు ఆధారిత వ్యవసాయం ఉండేది. పశు ఆధారిత వ్యవసాయం ఉంటే మనకి ఎడ్ల బళ్ళ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ చేసిన, లేదు ఆ పేడ ఎరువుని మనం పాసిపోగుల కింద ఎరువు కింద వాడిన ఎరువులు ఉండేవి కాదు. ఇట్లా మనం సినిమాకి వెళ్ళినా కూడా ఎడ్ల బళ్ళు వాడటం, పాలేళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఆ పాలు, పెద్ద వెన్నపూసలు, ఇదంతా పెద్ద వ్యవస్థ నడిచేది. దొడ్లోనే తెగ తిరుగుతూ ఉండేది. అది ఆ రోజున. ఇవాళ పశు ఆధారిత వ్యవసాయం లేదు. అట్లనే ఆ రోజులు కనుక మనం చూస్తే పట్టణాల్లో తక్కువ మంది జనాభా ఉన్నారు. అప్పుడు హైదరాబాద్ అంటే కుకట్పల్లి అంటే విలేజే. ఒక 35-40 ఏళ్ల క్రితం చూసుకుంటే చాలా చిన్న చిన్న ఇవన్నీ. ఇవాళ వచ్చేటప్పటికి ఇక్కడ మహానగరాలే కోట్ల జనాభాకు వచ్చేసినాయి. పల్లెటూరులో ఉన్నంత అక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు అంత చేసిన రోజున పాలు దొరకాలంటే కష్టంగా ఉండేది. ఇవాళ మీరు గమనించండి, ఇంత హైదరాబాద్ లాంటి సిటీ తీసుకోండి, ఇన్ని కోట్ల జనాభా ఉన్నారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడన్నా గేదెల ఉండే కానీ మధ్యలో ఎక్కడన్నా ఉంటాయి, ఈ అపార్ట్మెంట్లో కానీ కాలేజీల మధ్యలో 5 నిమిషాలు అటు తీసుకెళ్ళి బొక్కలో పెట్టేస్తారు పక్కన ఉండేవాళ్ళు. దోమలు వస్తాయని, హైజీనిటీ లేదని. అంటే సిటీలో ఇన్ని కోట్ల మంది దగ్గర ఎక్కడ గేదెలు కానీ లేవు. ఏదో చెదురుమదురుగా అవుట్స్కట్స్లో ఉండే ఒకళ్ళదని వదిలేయండి, మేజర్గా ఎక్కడ లేవు కదా. అట్లనే పల్లెటూళ్ళు ఎవరున్నారు ఇవాళ? ఉన్నాళ్ళంతా కుర్ర ఒప్పుకున్న సరికి అంతా సిటీకి వచ్చేసింది. ముసలి మొత్తగా సరికే కదా అక్కడ ఉంది, లేదా పనే కదా. ఒకప్పుడు పల్లెటూళ్ళలో గేదెల మల్లేసేవాడని ఒక వ్యవస్థ ఉండేది. పల్లెళ్ళు ఉండేవాళ్ళు గేదెల మల్లేయటం కోసమే. ఇప్పుడు అసలు అలాంటి ఇవాళ ఉండే గవర్నమెంట్ స్కీములకి, ఇవాళ ఉండే ఎడ్యుకేషన్కి అసలు అలాంటి వ్యవస్థ ఉండే అవకాశం ఉందా చెప్పండి. పల్లెటూళ్ళలో మీరు సంక్రాంతి పండుగకి ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి, ఎంతమంది మన పల్లెటూళ్ళలో మన బంధువులకి గేదెలను పెట్టుకుని మెయింటైన్ చేస్తాను మీరు చెప్పండి. చాలా స్వల్పం. ఆ ఊర్లో పాలు ఆ ఊరికే చాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సిటీలోకి ఎట్లాగూ గేదెలు ఉండే అవకాశం లేదు, ఎలాగూ లేవు. పల్లెటూళ్ళలో కూడా చేసే ఓపికలు లేవు. మరి ఎక్కడి నుంచి ఇన్ని లారీలు కోట్ల లీటర్లు అమ్మేస్తున్నారు? ఇన్ని కోట్ల లీటర్లు ఓ ప్రొడక్షన్ తక్కువ ఉంటే ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నారు? అన్నేసి 24 అవర్స్ ఇన్ని లారీలు కావాలంటే అన్ని లారీల సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇల్లు సుబ్బారావు వెళ్ళి అడగండి, 6 లారీలు ఇస్తాడు. అప్పారావు వెళ్ళి ఎంకమాల అడగమనండి, ఇంకో 4 లారీలు కూడా పంపిస్తాడు. ఎక్కడి నుంచి పంపిస్తారా మీరంతా? ఎక్కడుందరు ప్రొడక్షన్? అసలు ఎంత ఉంది అసలు ప్రొడక్షన్కి దీనికి అంతరం ఎంత ఉంది? ఈ పాల ఉత్పత్తిదారుల కంపెనీలు, గవర్నమెంట్లు చాటుని చెప్పే కాకి లెక్కలు నమ్మకండి. హైదరాబాద్ సిటీలో 28 లక్షల నుంచి 30 లక్షల లీటర్ల పాలు రోజు వాడుతున్నారు. ఎక్కడున్నాయి? ఒక గేదె యావరేజ్గా 2 లీటర్లు ఇచ్చింది అనుకుంటే, యావరేజ్గా నేను చెప్తాను, ఎక్కువ తక్కువ ఉండొచ్చు, ఇచ్చిందనుకుంటే ఎన్ని లక్షల గేదెలు కావాలి? అసలు ఇప్పుడు హాస్టల్లో ఉండేవాడు పిల్లలు ఎన్ని వాడుతున్నారు? చైతన్య నారాయణ లాంటి ఎన్ని వాడతారు? అసలు వీళ్ళందరికీ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి 24 గంటలు ఇవ్వడానికి? చెప్పండి. ప్రొడక్షన్ చూసుకుంటే ఎంతో తక్కువ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? పాలనే పౌడర్ల నుంచో లేదా ఇతర మార్గాల నుంచో తయారు చేస్తున్నారు కదా, ఖచ్చితంగా గేదె నుంచో తీసో అయితే లేదు కదా. దీని నిదర్శనం ఏంటంటే, ఇవాళ ఒక పాల ప్యాకెట్ తీసుకోండి మీరు, ఒక టిపికల్ పాల ప్యాకెట్ తీసుకుంటే దాని మీద ఏం రాసి ఉన్న చూడండి, ఎక్కడన్నా సరే ఇది మేము పలానా కంపెనీ గవర్నమెంట్ నిర్ధారించిన ఒరిజినల్ పాల పౌడర్తో తయారు చేసాం, నాణ్యతతో కూడిందని ఎక్కడన్నా మెన్షన్ చేసి ఉంటుంది? ఒక 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనండి, దాంట్లో కంపోజిషన్ ఉంటుంది, ఒక షుగర్ ఎంత, ఇదంతా ఇదంతా అని. అట్లా ఇంకోటి ఒకప్పుడు ప్యాకెట్ కొనండి, దాని మీద రాసి ఉంటుంది. ప్రపంచంలో ఉండే ప్రతిద ప్రోడక్ట్ మీద ఉండేది ఆ ఇంగ్రీడియంట్స్ రాస్తారు ఏదో, కానీ అసలు నిజాన్ని ఎవడో రాయడు. ఆ ఎన్ని పాలు కొన్నారు వాళ్ళు, ఎన్ని పాలు అమ్ముతున్నారు, ఇన్పుట్ ఎంత వెళ్ళింది ఒక పాల ఫ్యాక్టరీలోకి, ఎన్ని అవుట్పుట్ క్యాన్లు వెళ్ళి, ఈ లెక్క చెప్పే దమ్ము కానీ తీసే దమ్ము కానీ ఎవరికి ఉందా చెప్పండి. ఆ మధ్య హైదరాబాద్లో సుమారు ఒక 59 కంపెనీలు పాల ప్యాకెట్లు తీసుకుని టెస్ట్ చేస్తే 45% ప్యాకెట్లు ఏదో కల్తీ వచ్చింది. అందులో డయేరియా కలిగించే బ్యాక్టీరియా ఉండొచ్చు, ఈకోలీ బ్యాక్టీరియా ఉండొచ్చు, లేదా ఇతరత్ర సమ్ అదర్ బ్యాక్టీరియాస్ కానీ, లేకపోతే యూరియా కానీ చూసిన లెక్కేస్తే సుమారు 46% వచ్చినాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? కరోనాకు ముందు చేసిన టెస్ట్లో, మొత్తం గవర్నమెంట్ ల్యాబ్లో చేసిన, ప్రామాణిక ల్యాబ్లో చేసిన టెస్టులు అలా వచ్చినాయి. అంటే మనం తాగే ఎవ్రీ ఆల్టర్నేటివ్ పాల ప్యాకెట్ ఒక కల్తీదే కదా. చూడండి మీరు.
అట్లానే మీరు పెరుగు ప్యాకెట్లు తీసుకుంటే పెరుగు మామూలుగా పులబడుతుంది, కానీ ఇప్పుడు పెరుగు ప్యాకెట్లో పెరుగు తీసి చూడండి, ఎంతసేపు తిన్నా తీగానే ఉంటుంది. ఆ తీపిదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఏం కలుపుతున్నారు? డైరెక్ట్ యూరియాలు కలిపి చేస్తున్నారు పెరుగుని, లేదా కెమికల్స్ కలిపి చేస్తున్నారు. ఒరిజినల్ పెరుగు అసలు ఎలా ఉంటుంది? నిలవ ఉంటుందా? గరిటె పెట్టి లేపితే పెళ్ళిళ్ళలో బెంత భోజనం ఇలా లేపితే ఇలా లేచి నుంచి ఉంటుంది. మనకు అలా నుంచి ఉంటుందా? ఎక్కడన్నా ఒరిజినల్ పెరుగు ఎక్కడ నుంచి ఉంటుందా? ఇవాళ పెరుగు అయితే ఇలా ఉంటుంది. ఎందుకని? యూరియా కలుపుతున్నారు. దానివల్ల తీగా ఉంటుంది, ఆ రుచి దానికోసం కలుపుతున్నారు, అనారోగ్యాలు పాలవుతున్నారు ప్రజలంతా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది? వినియోగదారుడి హక్కులే ఉన్నాయి అంటే పాలల్లో ఈ దేశంలో మొత్తం డెఫిసిట్లో ఉందనేది వాస్తవం. అంటే బయట నుంచి పౌడర్ తెచ్చి కలిపాలి కంపల్సరీగా. మరి బయట నుంచి తెచ్చి కలుపుతా అంటే పౌడర్ని ఎక్కడన్నా ఆ నిజాన్ని ఏ కంపెనీ అయినా మనకు తెలియజేస్తుందా? ఇది కూడా ఈ పాల ప్యాకెట్లో మేము ఈ పౌడర్ కలిపామని చెప్తేనే కదా మనం దాన్ని పలానా ఈ సోర్స్ ఎక్కడుందో వెరిఫై చేసుకుని మన పిల్లలు చూసేది. అసలు ఎవడూ చెప్పకుండా సింపుల్గా పాల ప్యాకెట్ నమ్మేస్తుంటే వినియోగదారుడి హక్కులు ఏమున్నాయి దాంట్లో? ఒక ప్యాకెట్లో ఏముందో తెలుసుకునే హక్కును మనకు దూరం చేస్తే పాల ప్యాకెట్లో పసిపిల్లడి దగ్గర నుంచి రోగిష్ఠుడి దగ్గర నుంచి ఆడాళ్ళు బాలింతలు ప్రధానమంత్రులు పిల్లల దగ్గర నుంచి తాగే వాటిల్లో మీరు ఇంత కల్తీ చేసి అమ్ముతుంటే ఏమైపోవాలి ప్రజలు? చెప్పండి. ఎక్కడుంది అసలు ప్రొడక్షను? పాల ప్రొడక్షన్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నారు? ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ పాల మూలన అన్ని రకాల రోగాలు, నిజానికి మంచి పాలే ప్రజలకు మేలు చేయమని అనుకుంటుంటే ముఖ్యంగా ఈ కల్తీ పాలు ఇవాళ చాలామంది రకరకాల యూరియాలు తయారు చేసే పాలు అని అయ్యేది బయటపడుతున్నాయి. అయ్యే కాదు, అసలు కంపెనీల దగ్గర రావు. మీరు చూసుకోండి, అసలు పాల క్యాన్లు కదా వెళ్ళాల్సింది, పాల కంపెనీలకు వెళ్ళాల్సింది పాల క్యాన్లు. బస్తాల్లో వెళ్తున్నాయి ఎందుకు? లారీలు ఏమి వెళ్తున్నాయి లారీలు? అసలు ఒక ఇన్పుట్ ఇప్పుడు ఏం చేయాలి? ఒక పాల కంపెనీ వాడు వస్తే ఏదో ఒక ఏరియా, ఒక కృష్ణా జిల్లాలో ఒక బెల్ట్ అనుకోండి, ఇదిగో ఈ ఘంటసాల మండలం, చలపల మండలం, యావనగడ్ల మండలం, ఈ 5 మండలాల్లో ఇదిగో మేము ఇక్కడ సేకరించాం. ఒక వ్యాన్ పంపిస్తాడు, ఆ రైతులు ఊళ్ళో కంపెనీ దగ్గర పాలు పోస్తారు, ఆ ఊళ్ళో ఉండేవాడు తీసుకొచ్చి క్యాన్లు తీసుకొస్తారు. ఎన్ని క్యాన్లు లోపలికి ఎత్తున్నాయి కొంటున్నారు? వాడు ఎన్ని క్యాన్లు అమ్ముతున్నాడు చెప్పండి? చేసేది పచ్చి వ్యాపారం. అసలు రైతుల దగ్గర సేకరించేది ఎంత? ఏ రేటు సేకరిస్తున్నాడు? ఇంచుమించు ఒక 10-20 రూపాయల తేడాతో అదే రేటుకి కస్టమర్కి అమ్మేస్తున్నాడు. ఏంటి ఈ మధ్యలో తీసుకునే కొద్దిగా వెన్నపూసలు వీటికి ఈ బై ప్రోడక్ట్స్కే అన్ని 100 కోట్లు 1000 కోట్లు కోటాను కోట్లు లాభాలు వచ్చేస్తున్నాయి కంపెనీలకి. ప్రజలు నమ్మాలా చెప్పండి? పాల పదార్థాలు కూడా అంతే. నెయ్యి ఏమో ఏకంగా పాల నుంచి తీస్తారు. ప్రాసెస్ ఏది? పాల మేగడేది, పాల మేగడి నుంచి తోడేస్తే పెరుగు మేగడేది, పెరుగు మేగడిని చిలికితే వెన్నపోసేది, వెన్నపోసను కాస్తే నెయ్యేది. అదే లేదు, పాల నుంచి ఓడి తీస్తే దాని పేరు నెయ్యి, దాని ప్యాకెట్లు పెట్టి అమ్మేయటం. ఆవు నెయ్యి చూడండి, ఆవు నెయ్యి అంటారు, ప్యాకెట్ అమ్ముతారు, కొద్దిగా పసుపు కలర్ వేస్తారు వాటిలో. అసలు ఆవు నెయ్యి ఎంత తక్కువ వస్తుంది మనకి, దాన్ని ఎలా అమ్మేస్తున్నారు దాన్ని? ఇంచుమించు చూడండి, మీరు ఒకసారి కావాలంటే సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు 2 ప్యాకెట్లు చెక్ చేసుకోండి, ఆవు నెయ్యి గేదె నెయ్యికి రేటు పెద్ద కొంచెం తేడా ఉంటుంది. నిజానికి తేడా ఉండాల్సింది అనేక రెట్లు తేడా ఉండాలి, సింపుల్ తేడా అమ్మేస్తున్నారు. అసలు ఆ రేటుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి లెక్కేసుకోండి. ఎంత తక్కువ రేట్లకు అమ్ముతున్నారు మీరు అంటే? ప్రజల ఆరోగ్యాలు ఏమైపోయినా పర్లేదు, పాల విషయంలో మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి. పాలలో ఎక్కువ కల్తీ జరుగుతుంది. నిజం చెప్పాలంటే వినియోగదారుల సంఘాలనే మనం పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. నువ్వు ఒకవేళ పౌడర్తో ప్రింట్ చేస్తే ప్రింట్ చేయి, ఇదిగో నేను ఇంత పౌడర్ పెట్టి కలిపి చేశాను, ఇది గవర్నమెంట్ నిర్ధారించిందని. నువ్వు ఆ నిజాన్నే చెప్పకపోతే గవర్నమెంట్ ఇంకెవరిని పట్టుకోవాలి, ఏమనాలి? అసలు ఇలా చేస్తా అంటే ఎందుకు కళ్ళు మూసుకూర్చుంటున్నారు? ప్రజలు జాగ్రత్తగా ఆలోచిస్తే నిజాలని మీకే బోధపడతాయి. ప్రతిరోజు మన పిల్లలకి మనం ఇస్తున్నామంటే అది వాళ్ళని ఎన్ని అనారోగ్యాలకు దారితీస్తుందో, ఇవాళ ఎన్ని క్యాన్సర్లకు దారితీస్తుందో. పాలతో కూడా ప్రధానమైన పాత్ర. హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. క్యాన్సర్లు అంటే చిన్న చిన్న పిల్లలు వస్తాయంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు 10 ఏళ్ళ పిల్లలు 4th స్టేజ్ క్యాన్సర్లు, కొలాన్ క్యాన్సర్లు అంటారు, లుకేమియాలు అంటారు, రకరకాలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఇలాంటి చెత్త కల్తీ యూరియాయో లేకపోతే పౌడర్లయో అది నాణ్యత కూడా నిర్ధారణ కూడా ఉండదు. ఇలాంటి చెత్త చేపట్టి వస్తుంది. ప్రజలు పాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. పాల కంటే కూడా మంచి చాలా ఉన్నాయి. 2వ వీడియో కూడా మీరు కంపేర్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. పాలు అసలు వాడచ్చా వాడకూడదు, వాడితే ఏం వాడాలి, ఎందుకు వాడాలి అనేది. ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. జాగ్రత్తలు తీసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ.